బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రెండవ దశలో మొత్తం 8 జిల్లాల్లోని 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 1448 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, రెండో దశ పోలింగ్ మొత్తం ఎన్ని జిల్లాల్లో జరుగుతుంది, ముఖ్య ప్రాంతాలు ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజా. ఏదైతే పశ్చిమ బెంగాల్ రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. అయితే చెదురుమదురు సంఘటనలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. చాప్రా జిల్లాలో బీజేపీ అటు టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఈ ఘర్షణలో బీజేపీకి చెందిన ఒక ఏజెంట్ మీద టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పేసి కూడా కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. ఏదైతే సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి, సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బాంబు దాడులు జరుగుతాయని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎన్ఐఏ దళాలు కూడా గస్తీ కాయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండో విడత పోలింగ్ స్టేషన్ ఏవైతే పోలింగ్ జరుగుతున్నాయో అక్కడంతా కూడా మనకి డ్రోన్ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ దృశ్యం చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందన్న వాటన్నిటిని కూడా డ్రోన్ ద్వారా పోలీసులు వీక్షించడం కూడా జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రెండో విడత ఎన్నికల్లో 142 స్థానాలకు 8 జిల్లాల్లో ఈ పోలింగ్ జరగబోతుంది. మనం చూసాం కదా, మొదటి విడతలో చూసుకుంటే కనుక మొన్ననే 23 జరిగింది. 152 స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరిగాయి. అది కూడా రికార్డు స్థాయిలో వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా 93.3% ఓటింగ్ 9% ఓటింగ్ అక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. శ్రీనివాస్, ఉదయం నుంచి పోలింగ్ శాతం ఎలా ఉంది? గత ఎన్నికలతో పోలిస్తే పరిస్థితి ఎలా ఉంది? గత ఎన్నికలతో పోలిస్తే కనుక ఉదయం నుంచి మనకి వెస్ట్ బెంగాల్ ఏదైతే 8 జిల్లాల్లో జరుగుతుందో 152 స్థానాలు అసెంబ్లీ స్థానాలు జరుగుతున్న ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ అన్ని కూడా చిక్కించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరి నిలబడ్డ దృశ్యాలు మనకి ప్రతి చోట కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కావడంతో ఎండలు కూడా చాలా ఎక్కువగా నడుస్తుంది. ఓటర్లు ఉదయం టైంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అదిగాక మనం చూసుకుంటే కనుక వెస్ట్ బెంగాల్ సంబంధించి అక్కడ నువ్వా నేనన్న రీతిలో బీజేపీ టీఎంసీ నేతల మధ్య ఒక ఘర్షణపూరిత వైఖరి నెలకొంది. కాబట్టి ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఎవరు కూడా అంటే దొంగ ఓట్లు పడకుండా తమ ఓటును ఎవరు వేయకుండా ముందుగానే వచ్చి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఉన్నారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఈ 142 నియోజకవర్గాల గాను 1448 అభ్యర్థులు ఇందులో పోటీ చేస్తున్నారు. ఇందుకు గాను సురక్షితంగా ఓటు హక్కు తమ ఓటును వినియోగించుకునేందుకు గాను పోలీసులు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేసింది. మొత్తం చూసుకుంటే కనుక మనకి 41,000 పైసలకు ఇక్కడ మనకి పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు గాను అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మొదటి విడత రికార్డు స్థాయిలో ఎన్నికలు పోలింగ్ జరిగింది. రెండో విడత కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ చేయమని చెప్పేసి కూడా ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగబోతుంది. 6 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళ చేత కూడా ఓటింగ్ వేయిస్తారు. అయితే ఈ ఎన్నికల సాయంత్రం అయిపోయిన తర్వాత ఇక మనకి ఎగ్జిట్ పోల్స్ కోసం మొత్తం ఉత్సాహంగా అయితే దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మే 4న ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అంటే అటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న నిర్వహించబోతున్నారు. ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు దేశంలో 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో చివరి విడతగా వెస్ట్ బెంగాల్లో రెండో విడత జరుగుతుంది. ఈ రెండో విడతలో ఏదైనా చెదురుమదురు సంఘటనలు కానీ లేకపోతే రీపోలింగ్ లాంటి ఏమైనా జరగాల్సి ఉంటే కనుక రేపు ఎన్నికల్లో పూర్తి చేసి మే 4న మాత్రం ఎన్నికల కౌంటింగ్ చేసే పోలింగ్ జరిగిందో పోలింగ్ కౌంటింగ్ మీద పూర్తిగా దృష్టి సారించబోతున్నారు. ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే వెస్ట్ బెంగాల్ సంబంధించి మొదటి విడత పోలింగ్ బాక్సులు కావచ్చు, అదేవిధంగా ఈవీఎం కావచ్చు, అదేవిధంగా వీవీప్యాట్ బాక్సులు కావచ్చు,
అదేవిధంగా 5 రాష్ట్రాలకు సంబంధించి మనకి కేరళ, అస్సాం, అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన ఈవీఎం మిషన్లు కావచ్చు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. దాని చుట్టూ కూడా పారామిలిటరీ దళాలందరూ కూడా కాపు కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ విధంగా వాంఛనీయ సంఘాలు జరగకుండా ఆ ఈవీఎం మిషన్లకు పూర్తి భద్రత కల్పించడం మీద ఎన్నికల సంఘం దృష్టి సారించింది. సో మే 4న మొత్తం ఈవీఎం మిషన్లన్నీ కూడా తెలుసుకోబోతున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో సాగబోతుంది, ఉన్న ప్రభుత్వం కొనసాగుతుందా లేకపోతే కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుందా అనేది మనకు మే 4న సాయంత్రం వరకు తేలిపోతుంది. ఇందుగా రైట్ శ్రీనివాస్, మోదీ వర్సెస్ దీదీగా ఎన్నికలు ఫైట్ ని చూస్తున్నారు. అసలు ఎందుకు ఇది పర్సనల్ గా ఫైట్ గా మారింది? బీజేపీ ఇది చూసుకుంటే గనక వెస్ట్ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ గత 2 టర్మ్స్ గా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ అది విఫలమవుతుంది. అంటే దగ్గర వరకు అంటే టీఎంసీకి గట్టి పోటీ ఇస్తుంది. గత ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పటికీ కూడా అప్పుడు కూడా చేంజ్ అయిన పరిస్థితి. సో ఇక్కడ పరిస్థితి చూసుకుంటే గనక ఇటు బీజేపీ వర్సెస్ టీఎంసీ గానే అక్కడ కొనసాగుతుంది. అందులోకి ఇది మోదీ వర్సెస్ మమతా బెనర్జీ లాగా ఇక్కడ క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నేరుగా అమిత్ షా రంగంలో దిగారు. బీజేపీని ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పేసి బీజేపీ చాలా పట్టుదలతో ఉంది. అందుకోసం అమిత్ షా దగ్గరుండి అక్కడ ఎన్నికల మీద దృష్టి సారించడం జరిగింది. గతంలో కూడా ఆ విధంగానే చేశారు. అయితే సక్సెస్ సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అనేది ఎప్పుడు కూడా లేదు. కానీ గత 2 టర్మ్స్ గా చూసుకుంటే కనుక బీజేపీ గట్టి పోటీని టీఎంసీ గట్టి పోటీని ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా టీఎంసీ లేదా కాంగ్రెస్ అక్కడ అధికారానికి వస్తూ ఉండేది. ఎప్పుడైతే టీఎంసీ అక్కడ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి కూడా మమతా బెనర్జీని అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. సో మమతా బెనర్జీకి ధీటుగా ఇటు బీజేపీ పోటీ ఇస్తుంది. గత 2 టర్మ్స్ కూడా అదే విధంగా జరిగింది. ఈసారి కూడా గట్టి పోటీని ఇవ్వబోతుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగానే ఇది బీజేపీ వర్సెస్ టీఎంసీ లేకుంటే ప్రధాని పోస్ట్ లో మోదీ ఉన్నారు కాబట్టి మోదీ వర్సెస్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ అనేది ఈ ఇద్దరి మధ్యనే ఈ పోటీ అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.